సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. అందరం కలిపి చదువుదామా? అందరూ కూడా పక్కనలకు ఒకసారి చేయించి చెప్పండి అదే మాట. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. అందరికీ ప్రభుపేట వందనాలు. చాలా మంచిగా బ్లెస్ చేశారు. 26వ వచనం, తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. చదువుబడినటువంటి ఈ దైవ వర్తమానంలో ఎన్నో విలువైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు. అయితే అందులో ఒక మాట మాత్రం నేను మీతో మాట్లాడతాను. నీకు సమాధానం కలుగునుగాక. భూమి మీద మనిషికి కావాల్సింది ఏంటంటే మన భాషలో మనశ్శాంతి కదా. మనిషికి ఏం కావాలి? మనశ్శాంతి కావాలి, సమాధానం. ఎంత డబ్బున్నా ఏముండాలి? సమాధానం ఉండాలి. డబ్బున్నా సమాధానం లేకపోతే నిద్ర పట్టదు, కడుపు నిండా తినలేం. భూమి మీద ప్రతి మనిషి కూడా దేనికోసం ప్రాకులాడుతున్నాడంటే సమాధానం కోసమే ప్రాకులాడుతున్నాడు. పీస్ ఆఫ్ మైండ్ చాలా అవసరమైంది. మనిషికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, కుటుంబానికి క్షేమం ఇచ్చేది ఏంటంటే సమాధానం. సమాధానం మనకు కలగాలంటే ఏం చేయాలి? అసలు దేవుడు ఎవరికి సమాధానం ఇస్తారు? మందిరానికి నడిచే వాళ్ళందరికీ సమాధానం దొరుకుతుందా అంటే నేనైతే గ్యారంటీ ఇవ్వను. బైబిల్ చదివే వాళ్ళకి సమాధానంగా ఉంటారా అంటే అది కూడా నేను గ్యారంటీ ఇవ్వను. సమాధానం మనిషి జీవితంలోకి రావాలంటే దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీకు అందరికీ చెప్తానన్నమాట. సీక్రెట్, చాలా సీక్రెట్. ఓకేనా? లూకాసు వార్త 2వ అధ్యాయం. కొంతమంది దూతలు ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో సత్యం కనపడుతుంది. 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులందరికీ భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవదూతలు పాడే పాట మీకు అందరికీ పరిచయం చేశాను. వాళ్ళు ఏమని మనల్ని బ్లెస్ చేస్తున్నారు తెలుసా? భూమి మీద దేవునికి ఇష్టలైన వారందరికీ సమాధానము కలుగునగాక. ఎవరికి పడితే వారికి సమాధానం రాదు, ఎవరికంటే వారికి సమాధానము దొరకదు. భూమి మీద ఉన్న నీవు ఆయనకిష్టంగా ఉన్నప్పుడే నిన్ను సమాధానం వెతుక్కుంటూ వస్తుంది. యేసు ప్రభుల వారు తన శిష్యులకు లేక యాజకులకు ఒక మాట చెప్తారు. మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానమని చెప్పండి.
మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పండి. ఇది దేవుడు చెప్పిన మాట. అంటే ఇంటిలో ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, ఏమి లేదు, సమాధానం లేదు. ధన ధాన్యములు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, అన్ని రంగాలలో మానవుడు ఆరితేరిపోయాడు. కానీ ఏమి లేదు, సమాధానము లేదు. ఇంటిలో నివసిస్తున్న వారికి సమాధానము లేదు. అందుకే దేవుడు చెప్పాడు, మీరు సమాధానమని చెప్పండి అని. సమాధానము కావాలి అంటే భూమి మీద ఉన్న మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎస్. ఎలా ఇష్టంగా మారుతాం దేవునికి? మనము దేవునికి ఇష్టంగా మారాలి, అప్పుడే సమాధానం దొరుకుతుంది. ఎలా అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11:6 వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. దేవునికి ఇష్టంగా మారాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఏం మారాలి? ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కంటిన్యూ చదువుతామా? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వచ్చేవాడు, మందిరానికి నడిచేవాడు ఎలా రావాలంటే విశ్వాసముతో రావాలి. ఏ వ్యక్తి అయితే విశ్వాసముతో దేవుని మందిరములో కాలు పెడతారో వారికి దేవుడు సమాధానం ఇచ్చి పంపిస్తారు. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన మనకు సహాయం చేస్తాడని, ప్రతిఫలము దయచేస్తాడని నమ్మి రావాలి. అలవాటు ప్రకారముగా మందిరానికి నడిచే వాళ్ళు భూమి మీద లేకపోలేదు. ఆనవాయితీగా వచ్చి దేవుడి మందిలో కూర్చునే వాళ్ళు లేకపోలేదు. నిజంగా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఉంటే దేవుడు నీకు సమాధానం ఇచ్చి పంపిస్తాడు. నాకు తెలిసి మీరు అలాగా వచ్చారని నేనైతే అనుకోవట్లేదు. శుక్రవారం ప్రార్థన ఉంటుంది కాబట్టి వచ్చాము అని నేను అనుకుంటున్నా. కాదన్నా ప్రభు మాకు సాయం చేస్తాడని వచ్చామన్నళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నమ్మినలేండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చువాడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేవాడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నాకు సహాయము దయచేస్తాడు అని నమ్మి రావాలి. మనుషులను నమ్మినంత ఈజీగా మీకు తెలుసో తెలియదో మనకు ముఖ పరిచయం లేకపోయినా, మనకు అందుబాటులో లేకపోయినా, ఎక్కడో మొబైల్ ఎక్కడో ఉంటాడు. మొబైల్లో కేవలం బెట్టింగ్ యాప్లు ఇలాగే వచ్చాయి. మరి ఫ్రెండ్ యాప్లు ఇలాగే వచ్చాయి. మరి తెలుసా మీకు? వాడు ఎవడో చెప్తాడు వేసుకోమని నమ్మేస్తున్నాం. ఆట ఆడేస్తున్నారు కొందరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎక్కడో ఉన్నవాడిని మనం నమ్ముతున్నాం, మన మధ్యలో ఉండి మనకు సమాధానం ఇచ్చే దేవుణ్ణి మాత్రం నమ్మట్లేదు. ఒక తల్లి తనకు కలిగిన పరిస్థితులన్నిటిలో చాలా విసిగిపోయింది, నలిగిపోయింది. అవమానం, వేదన, చిన్నచూపు, కష్టాలు, నష్టాలు, ప్రతి చిన్నవాడు ఇది నీ బ్రతుక
అని అంటుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరో మీకు తోడుపోయిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు యేసయ్య గురించి చెబితే ఆయన వెతుకుతూ ఉంది. యేసయ్య ఎక్కడ దొరుకుతాడు, యేసయ్య ఎక్కడ దొరుకుతాడు వెతుకుతుంది. ఒకానొక సమయంలో ఆయన పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని ఎరిగి తనకు కలిగిన జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, సంతోషం లేక, డబ్బు ఉంది, అందం ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, కానీ ఏమి లేదు ఆమె జీవితంలో, సమాధానం లేదు. అన్ని రంగాలలో ప్రసిద్ధి చెందినప్పటికీ సమాధానము లేనిదై నలిగిపోతూ యేసు దగ్గరికి వచ్చి, మీరు చదువుతారా లూకాసు వార్త 7వ అధ్యాయంలో, యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపేస్తూ, తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచేస్తూ ఉంది. యేసు ప్రభుల వారు ఆమె వచ్చిన స్థితిని చూశారు. దేవుని స్తోత్రం. ఈరోజు మన స్థితిని ప్రభు చూచునుగాక. ఆమె వచ్చిన స్థితిని చూశాడు. అక్కడ ఏం రాస్తాడో తెలుసా? ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి, ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి మీరు చూస్తారన్నమాట. లూకాసు వార్త కానీ కన్నీళ్లతో నా పాదములను తడిపి మానలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చినప్పటి నుండి, నీ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఆమేన్. యేసయ్య పాదాలు తాకి కృప ప్రభు మనకి ఇచ్చునుగాక. ఎందుకంటే అక్కడే సమాధానం దొరుకుతుంది. యేసయ్య పాదాల దగ్గర సమాధానం దొరుకుతుంది. ప్రపంచంలో నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ నాయకుని దగ్గరికి వెళ్ళినా, ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ప్రపంచంలో నువ్వు ప్రపంచాలు దాటి అంతరిక్షంలోకి వెళ్ళినా నీకు సమాధానం కావాలంటే యేసయ్య పాదాల దగ్గర పడాల్సిందే. యేసయ్య పాదాలు పట్టుకొని ముద్దు పెట్టట మాననే లేదట. యేసయ్య పాదాలు పట్టుకొని ముద్దు పెడుతుంది, ముద్దు పెడుతూనే ఉంది, మానలేదు. తన పాపస్థితిని అంతా కూడా చెప్పేసుకొని ఏడుస్తుంది. దేవుని దగ్గరికి వచ్చేవారు మన స్థితిని యేసయ్య పాదాల దగ్గర పడేయాలి. మన టాలెంట్ కాదు ప్రభు దగ్గర చూపించాల్సింది, మనకున్న హోదా కాదు ప్రభు దగ్గర కనపరచవలసింది, మనకున్న స్థితిగతులు కాదు, స్టాటస్లు కాదు. ఏం చూపించాలి? మన పాపపు బ్రతుకును చూపించాలి. ఏ విషయంలో అయితే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా నలిగిపోతున్నావో ఆ విషయం యేసయ్య పాదాల దగ్గర పడేస్తే యేసయ్య ఏమి ఇస్తారో తెలుసా? లాస్ట్ వచ్చిన చదవండి, లాస్ట్ వచ్చి, అందుకు ఆయన నీ విశ్వాసము అద్దొద్దు, సమాధానము కలదానివై వెళ్ళుమని చెప్పెను. ఆమె దేవునికి ఇష్టంగా మారటానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. విశ్వాసం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవింపలాగా చేసింది ఏంటంటే ఆమెలో ఉన్న విశ్వాసం. యేసయ్య దగ్గరికి వస్తే నాకు విడుదల జరుగుతుంది, యేసయ్య దగ్గరికి వస్తే నాకు క్షేమం దొరుకుతుంది, యేసయ్య దగ్గరికి వస్తే నా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని నమ్మి యేసయ్య దగ్గరికి వచ్చింది.
సమాధానంతో వెళ్ళిపోయింది. ఆమె ఎవరికి దొరుకుతుంది సమాధానం? దేవునికి ఇష్టలైన వారికి. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. విశ్వాసం ఎలా వస్తుంది? రోమపత్రికలో రాస్తారు ప్రభు, వినుట వలన విశ్వాసం. ఏం వినాలి? దేవుని గూర్చిన మాట నీకు విశ్వాసం ఇస్తుంది. వినాలి, దేవుని మాటలు వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలు మనం చదువుతుంటే మనలో ఏం పుడుతుంది చెప్పండి? విశ్వాసం. ఇష్టంగా మారిపోతే మనకి ఇష్టమైన బిడ్డలు మనం ఏది అడిగినా కాదు, అడగకపోయినా కొనిస్తారు. మనం చెప్పిన పని చేసిన బిడ్డ మన ఇంట్లో ఉంటే, అదిగో నా బిడ్డ ఇంట్లో ఉంది, అడగకపోయినా నీ అక్కర్లన్నీ తీర్చబడాలి అంటే ఆయనకి ఇష్టంగా మారిపో. ఆమె నీ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఆయనకి ఇష్టంగా మారిపో. వాక్యం విను, ధ్యానం చేయి, చదువుతూ ఉండు, విశ్వాసము కలుగునట్లుగా. శిష్యులు ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా, మా విశ్వాసం అభివృద్ధి పొందినట్లుగా మా కొరకు ప్రార్థన చేయన్నారు. ఏం అభివృద్ధి కావాలి మనలో? తప్పు చెప్పారు. బ్యాంక్ బ్యాలెన్స్ అభివృద్ధి కావాలి. నిజం చెప్పిన వాళ్ళు వాళ్ళు దీవించబడుదురు గాక. అబద్ధాలు చెప్పిన వాళ్ళ బ్యాలెన్స్ తగ్గిపోవును గాక. అడుగుతున్నామా దేవుణ్ణి, నా విశ్వాసం అభివృద్ధి పరచు, నాలో ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచు, నీతో గడుపుటకు నాకు అభివృద్ధి పరచు, సమయం హెచ్చింపజేయను ఆయన నీతో కలిసి గడపటానికి. అడుగుతున్నావా? సరిగ్గా 2 నిమిషాల ప్రార్థన, గట్టిగా 2 నిమిషాలు. పొరపాటున తెల్లారుజామున లేస్తే పడకలోనే మోకరించినట్లయితే ప్రార్థనలోనే నిద్రపోతారు. అవునా? కొంతమంది పడక దగ్గరే కింది దిగుతారనుకోండి, మంచం పట్టుకొని మీరు చేస్తున్నారని కాదు, నేను ఆల్రెడీ చేశాను ఒకప్పుడు. అట్లాగా పక్కకు వచ్చేయాలి. ప్రభు అన్నాడు, నీ పరుపును ఎత్తుకొని పో అన్నాడు. స్తోత్రం. పరుపు తీసేసి, ఒకవేళ తీసేయకపోయినా నువ్వు మాత్రం పక్కకు వచ్చి పక్కన మోకాలుని ప్రార్థన చేయాలి. మోకరించడం కూడా చెప్తాను మీకు. నిలువు చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి బాగా ప్రార్థన చేయాలి, స్తుతి చెప్పాలి. నేను చీకట్లో ప్రార్థన చేస్తే కంటిన్యూగా నాకు ఒక పాట, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించిన. ఆ పాటతో ప్రారంభమవుతుంది నా జీవితం. నన్ను ప్రేమింప మానవ రూపమే దానముగా జీవము సిలువాపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అనాథమ్ముల కన్నా మించిన ప్రేమతో. ఆమె మీ జీవితం ఎలా ప్రారంభమవుతుంది? స్తోత్రం.
ఎప్పుడన్నా ఇంకా వేదన ఉందనుకోండి, నా వేదనతోనే పడతా. వేకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో. మీకు నా సిగ్నల్ ఇస్తున్నా. ఆమేన్. ఇంకా మీకు నచ్చిన పాట, దేవా పాపిని నిన్నాశ్రయించాను. పొద్దున్న ఎవరిని ఆశించాలి చెప్పాలి? ఆమేన్, ఆమేన్. అలా ప్రారంభం చేసి ప్రార్థన మొదలు పెడతాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సహాయము చేస్తాడు అని నమ్మాలి. చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు పెడతా ఉంటారు. నా నమ్మకం, నేను ప్రార్థన చేస్తే ప్రభు సాయం చేస్తారని. స్తోత్రం కలుగునుగాక. నేను ఆయన నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను? అందుకే దేవునికి ఇష్టంగా మారిపో. విశ్వాసంతో ప్రార్థన చేయి, ప్రభు నీ జీవితంలో సమాధానం ఇస్తారు. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. సమాధానం కావాలి అంటే దేవునికి ఇష్టంగా మారాలి. దేవునికి ఇష్టమైన పని అయితే చేయాలి. స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త, నేను నా ఇష్టము నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము అంటే ఇష్టము నెరవేర్చుటకే పరలోకం నుండి. ఆమేన్. మీరు ఎవరు పని చేస్తున్నారు? వద్దులే మీరంటే ఎందుకు, మళ్ళీ మనం ఎవరు పని చేస్తున్నాం? నేనైతే ఒక శనివారము ఒక సోమవారం ఫ్రీగా ఉంటా. సోమవారం కూడా ఎందుకంటే ఆదివారం బాగా అలసిపోతాం కాబట్టి, పైగా అప్పుడప్పుడు షావుకుల మీటింగ్ ఉంటుంది కాబట్టి అలా సోమవారం ఖాళీ పెట్టుకున్నా. మిగిలిన 5 రోజులు దేవుని పనిలో ఉంటాను. ప్రైజ్ లార్డ్. అది సుదూర ప్రయాణం కావచ్చు, దగ్గర కావచ్చు, ఇంటెనకనే కావచ్చు, ఇంట్లోనే కావచ్చు. మళ్ళీ రేపు ప్రార్థన కూడిక ఉంది, రేపు సోమవారం కూడా ప్రార్థన కూడిక ఉంది. ఒక్కొక్కసారి మీరు నమ్మరు కానీ తిండి ఉండదు, నిద్ర ఉండదు. అయినా పరిచర్యలో రాజీ పడకూడదు. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, నేను నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే వచ్చి తిని. యేసు ప్రభులు వారు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? మన కోసం ఎందుకు రక్తం కార్చారు? మనకెందుకు రక్షణ అనుభవాన్ని ఇచ్చారు అంటే ఆయన పని చేసి పెడతావని. మనమేంటి అంటే అన్ని పనులు చేస్తాం, అందరి పనులు చేస్తాం, ఒక్క యేసయ్య పని తప్ప. పౌలు గారు రాస్తారు, అందరూ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. ఎవరి కార్యాలు? చెప్పండి. ఎవరి కార్యములు? సొంత కార్యములనే చూసుకుంటున్నారు. ఎప్పుడైనా అంట్లు తోడు మర్చిపోయారా? ఇల్లు శుభ్రం చేయడం మర్చిపోయారా? బట్టలు ఉతకడం మర్చిపోయారా? తినడం మర్చిపోయారా? అమ్మ పొర్రపాటును కూడా మిస్ కామవే కాకూడదు కూడా. తప్పకుండా అవి చేయాల్సిందే. కానీ అంతకు మించిన పని నీ దగ్గర ఉంది, దేవుడు నీకు ఇచ్చారు. ఒక మంచి మాట చెప్తాను మీకు.
దేవుని పని చేయటం అంటే ఒక సింపుల్ మాట చెప్తాను. మందిరంలో కొంతమంది పరిచయం చేస్తుంటారు. వ్యక్తిగతంగా కొందరికి వారు పరిచయం చేయలేకపోయినా చేయిస్తూ ఉంటారు. అలాగే మరికొందరు ఎలా చేయాలంటే, మీకు బాగా పరిచయస్తులు ఉంటారు. మన సంఘస్థులే కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళే కావచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శించాలి. ఎందుకు ఈ మధ్య చర్చికి వెళ్ళట్లేదు, లేకపోతే ఎందుకు చర్చికి రావట్లేదు, ఏదైనా ప్రాబ్లమా? సమస్యలు అందరికీ ఉంటాయి. దేవుని దగ్గరికి వస్తే కదా సమస్య తీరేది. మనం ఆయనకి ఏరుగొండి మనం ఏం చేయగలమని వారికి ఒక్కసారి అని వదాల. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్పర్శనులైతే నిద్రలేస్తారు, స్పర్శ లేనులైతే కోమాలోకి వెళ్ళిపోతారు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? వారిని బలపరచటం, ధైర్యపరచటం. వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయనకిష్టుడైన వాళ్ళు ఎవరు తెలుసా? ఆయనకిష్టులైన వారు దేవుని పిల్లలు. ఆమేన్, ఆమేన్. బైబిల్ అలాగే చెప్తుంది. మరి సమాధానపరచటం, విడిపోయిన సంఘానికి విడిపోయిన వారిని దగ్గరికి చేర్చటం, దేవునికి దూరమైతే దగ్గరికి చేర్చటం, పరిచయకు దూరమైతే దగ్గరికి చేర్చటం, ప్రార్థనకు దూరమైతే దగ్గరికి చేర్చటం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు నీకు అనిపించట్లేదు, వెంటనే ఏం చేయాలి? నువ్వు చేసుకొని బలం పొందుకోవటం కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, ఎక్కువసేపు వద్దులే 10 నిమిషాలు చేసుకుందాం అని ముందు వాళ్ళతో చేయించి నువ్వు మొదలు పెట్టాలి. ఇప్పుడు స్తోత్రం కలుగునుగాక. దేవుని పని చేయటం ఎలాగో నీకు చెప్తున్నా, ఆయన పని చేయటం చాలా ఇష్టమైనదిగా ఉండాలి మనకి. మీ ఊర్లో, మీ బంధువుల్లో, మన సంఘస్థుల్లో బలహీనులైన వాళ్ళు లేరా? వెనక్కి తగ్గిన వాళ్ళు లేరా? ప్రార్థనకు దూరం అయిపోయిన వాళ్ళు లేరా? దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు లేరా? వారిని బలపరచడానికి నువ్వు కొంచెం సమయం కేటాయించాలి. తండ్రి పనుల్లో మనం ఉందురుముగాక. స్తోత్రం కలుగునుగాక. కొంచెం సమయం తీసుకొని ఫ్రీగానే వెళ్ళగానే, ఏం ప్రార్థన రాలే, తలకాయ ఉందా లేదు నీకేమన్నా అని మాట్లాడకూడదు. అర్థమైందా? కొంతమంది అలాగే చేస్తుంటారు భక్తి పరులు. చెప్దాం యేసయ్యకి స్తోత్రాలు. కొందరైతే నెలకు 1 వారం కూడా కనపట్లేదు మందిరంలో. ఒక్క వారం కూడా కనపట్లేదు మందిరంలో. 1 వారం, 3 వారాల్లో, వారంలో 3 సార్లు వస్తే 1 రోజు కూడా కనపట్లేదు నెలలో. రిమైండ్ చేసుకోవాలి, ఎవరెవరు దేవునికి దూరం అయిపోతున్నారు, వాళ్ళ సమస్య ఏమిటో మనం తీర్చలేకపోయినా దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకెళ్దాం. ఆమేన్, ఆమేన్. తండ్రి పన్నుల్లో ఉంటే ఆయనకి ఇష్టంగా మారిపోతాం. ఫైనల్గా ఒక మాట చెప్తున్నా, చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. ఒక్క నిమిషం, 18 చదువుతారా లేకపోతే 18? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవియు సువాసనయు
దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములు. దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమంట. ఏంటది? ఏంటవి? దేవునికి ప్రీతికరమును మనోహరమును ఇష్టమైనవి, దేవుడు తృప్తిపడేవి, దేవుడు సంతోషపడేవి ఏవి అంటున్నాడు అక్కడ? మరొకసారి మీకు చదువుతున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. ఏం పంపించారంటే వాళ్ళు గిఫ్ట్స్ పంపించారు, కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు, బహుమతులు ఇచ్చారు. అవి పుచ్చుకొని తక్కువ లేకుండా ఉన్నాను. అవి తీసుకున్నప్పుడు పౌలు గారు చెప్తున్నారు, ఇవి దేవునికి ప్రీతికరమైన వస్తువులు. ఆమేన్. 15 కూడా చదవచ్చు. 15 కూడా. ఫిలిప్పీయులారా, సువార్తను బోధింపనారంభించినప్పటి నుండి ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారై ఉండలేదని మీకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ సంఘము పౌలు గారికి ఏం చేశారంటే కొన్ని వస్తువులు ఇచ్చారు, కొన్ని బహుమతులు ఇచ్చారు, కొన్ని ఇవ్వవలసిన కానుకలు ఇచ్చారు. అవి తీసుకున్న పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఇవి దేవునికి మనోహరమైనవి, ఇవి దేవునికి ఇష్టమైనవి, ఇవి దేవునికి ఇంపైన సువాసన. ఎందుకంటే ఇచ్చినది సేవకుని కాదు, ఎవరికి? దేవునికి. స్తోత్రం. ఇచ్చిన మీరు పుచ్చుకోవటానికి కూడా యోగ్యులే. ఆమేన్. ఇచ్చిన మీరు దేనికి అర్హులయ్యారు? పుచ్చుకోవటానికి అర్హులయ్యారు. అందుకే కింది వచనాలు ఏమంటాడు తెలుసా? కింది వచనాలు ఏమంటాడు తెలుసా? కాగా కాదు 16వ వచనం. ఏలయనగా ఏమన్నారు? ఓకే, ఏలయనగా ఓకే, ఏదో కూడా అన్నారు మళ్ళీ. ఓహో, తెస్సలోనికలో కూడా మాటి మాటికి నా అవసరములు తీర్చి. స్తోత్రం చెప్పండి. సేవకుని క్షేమము చూచి యెహోవా, చెప్పండి గట్టిగా, సేవకుని క్షేమము చూసి యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇష్టమైన కార్యాలు చేయటం మనం నేర్చుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం, క్షమించాలి, ఈవినింగ్ బస్సులో వస్తున్నప్పుడు ఓ పాస్టర్ గారు కాల్ చేశారు. అయ్యా, బుధవారం మీరు ఖచ్చితంగా మా దగ్గర రావాలన్నారు. దేనికి అన్న? ప్రార్థన కూడిక ఉంది, బుధవారం తప్పకుండా రావాలి అన్నారు. వస్తే కానీ విషయం చెప్పు అన్నా. ఏం లేదు, క్రిస్మస్ సందర్భంగా మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. డబ్బులా అని అడిగాను. డబ్బులైతే కాదులే, మీరు అంచనా వేస్తే చెప్తారన్నారు. క్రిస్మస్ సందర్భంగా అంటే బట్టలే అనుకున్నా. నేను మీకు బట్టలు తీయాలనుకుంటున్నాను. ఓ పాస్టర్ గారు దయచేసి బుధవారం మా దగ్గరికి రండి అన్నారు. నాకెందుకు లేవయా, నేను పెద్ద సేవకుని, నాకు 2 సంఘాలు ఉన్నాయి, మా సంఘస్థుల్లో ఎవరో ఒకరు కొనిస్తారులే, 15, 10, 30 కుటుంబాలు ఉన్నాయి. 30 కుటుంబాల్లో తలా 100 రూపాయలు వేసుకున్నా 3000 సుమారుగా వచ్చేస్తుంది, నాకెందుకులే అన్న. మీ సంఘస్థులు ఇచ్చే మీరు పెట్టుకోండి, నాకు ప్రేరేపణ కలిగింది, నాకు ఒక్కనికైనా ఎవరికైనా ఇస్తున్నావా అని అడిగాడు. ఇంచుమించు ఒక 50 మంది దాకా ప్లాన్ చేసుకున్నాను అన్నాడు. ఒక 50 మంది దాకా.
ఆయన సంఘానికి ఎంతమంది వస్తారు తెలుసా మీకు? 5 మంది వస్తారు. ఐదు మంది సంఘం కలిగిన సేవకుడు 50 మంది సేవకులకు బట్టలు సిద్ధపరుస్తున్నారు. నేను అన్నాను, నాకు వద్దులే, వేరే వాళ్ళకి ఇచ్చి నేను వస్తా, నేనే నీకు ఇవ్వాలి. వాస్తవానికి సంవత్సరం బ్రదర్కి క్యాలెండర్ కొట్టేయాలనుకున్నా. ప్రభు చిత్తం, స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఇచ్చిన వాడే పుచ్చుకోవటానికి యోగ్యతను సంపాదించుకుంటాడు. అది దేవునికి ఇంపైనది, ఇష్టమైనది, మనోహరమైనది. ఎన్ని రాశాడు చూడండి, సువాసన అయి ఉన్నది. నేను అనుకున్న ఊరికి ఇష్టమైందని రాస్తే సరిపోతుంది కదా. మనోహరమును, సువాసనయు, ఇంపైన, ఇవన్నీ అవసరమా అంటే అది చాలా వాల్యుబుల్ అని బైబిల్ చెప్తుంది. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ వస్తుంది. మీరు బట్టలు తీసుకున్నప్పుడు ఓ చిన్న బిడ్డకి, ఓ 2 ఏళ్ళ పాప అనుకోండి, బాబు అనుకోండి, ఓ విధవరాలికి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ తీసి పెట్టుకోండి. మీరు డైరెక్ట్గా ఇవ్వగలిగితే ఇవ్వండి. అన్న మాకు ఎవరు తారసపడలేదు, మీకు ఎక్కడైనా తారసపడితే ఇవ్వండి అని నాకు ఇచ్చిన నేను అందజేస్తాను. లాస్ట్ పోయిన క్రిస్మస్కి విజయవాడతో పాటు కోయిలకుంట్ల పట్టణంలో దాదాపుగా 8 మందికి శారీలు ఇవ్వటం జరిగింది. ఒక 5 డ్రెస్సులు ఇవ్వటం జరిగింది. కొన్ని మన సంఘం నుంచే వెళ్ళాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పుచ్చుకోవాలంటే ఇచ్చువారుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇందులో మీరు సనుకోకూడదు. ఎప్పుడు ఫీల్ కాకండి. ఇచ్చే విషయంలో ఎప్పుడు సనుకోకండి. ఆమేన్. వాళ్ళకు ఉందబ్బా, వాళ్ళు ఇస్తారు, మాకు లేదు, మేము ఇవ్వలేము. నువ్వుకున్నంతదే, నీకు కలిగినంతలోనే సనగకుండా, గొనగకుండా, ధారాళంగా, ఉత్సాహంగా ఇవ్వండి. స్తోత్రం. అర్థమైందా? మనం చేసే పరిచర్య, ఈవి లేక దానం సనుగుతూ గొనుగుతూ తెచ్చిన వాటితో ప్రతిఫలం రాదు. అర్థమైందా? మీరు ఏదైనా తినుబండరాలు తీసుకున్నా ఒక ఇద్దరిని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక ఇద్దరిని గుర్తుపెట్టుకుంటే మీకు ప్రయోజనం లేకపోయినా మీ పిల్లలకి ప్రయోజనకంగా మారుతుంది. మీరు చేసిన పరిచర్య ఉపయోగపడుతుంది. ఒక రోజు ఒకరి కడుపు నింపితే దేవుడు, నేను ప్రభును అప్పుడప్పుడు స్తుతిస్తూ ఉంటా కొన్ని మాటలు బట్టి. దేని బట్టి తెలుసా? గిన్నెడు చల్ల నీళ్ళు ఇస్తేనే మరచిపోకుండా రాసి పెట్టాడు బైబిల్లో. నీళ్ళు ఇస్తేనే మరచిపోకుండా బైబిల్లో ముద్రించి పెట్టాడు. నీవు ప్రతిఫలం కోల్పోవు అన్నాడు. కష్టపడి పనిచేసి సంపాదించిన సంపదలో కానుక తీసుకొచ్చి, వస్తువు తీసుకొచ్చి ఇచ్చి పెడితే మర్చిపోతాడా? లెక్కలు రాస్తాడు. ఆమేన్, ఆమేన్. 2 కాసులు ఇస్తే రాసి పెట్టాడు ఆయన. ఎంత ప్రేమ చూడు ఆయనకి. ఆఫ్టర్ ఆల్ కదండి 2 కాసులు. ఒక 10,000 ఇస్తే నా పేరు రాయి అంటారు. నా పేరు రాయి ఇక్కడ. 2 కాసులు ఇస్తే జీవ గ్రంథంలో పేరు రాయించాడు. మర్చిపోతూ నేను చెప్పే సంగతిలో పేదవారు గుర్తుండాలి, దిక్కులేని వాళ్ళు గుర్తుండాలి. ఇచ్చే విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్మస్ అంటేనే ఇవ్వటము అని అర్థం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫుల్ ప్రిపరేషన్ అవ్వండి. అవసరమైతే మీ పిల్లలకు కూడా విషయాలు తెలపరచండి.
లాస్ట్ ఇయర్ చోజన్ నాతో ఒక మాట అన్నారు, డాడీ కొంచెం డబ్బులు కావాలి. దేనికి? మేము కొన్ని గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాం. ఎక్కడేంటి? ఊర్లో అంతా అన్నాడు. సరే తీసుకుందాం. అమౌంట్ ఇస్తే కొందరికి బట్టలు ఇచ్చారు, కొందరు క్రిస్మస్ రోజు కొన్ని కేక్ల పీసులు బాక్స్ రూపంలో కట్ చేసి, అంటే కేజీలు కాదు, పీసులు కట్ చేసి ఊరంతా పంచొచ్చారు. యేసయ్యకు స్తోత్రం. మనకు తెలియకపోతే తెలుసుకుందాం, తప్పేముంది? దేవుని పని చేయట్లో ఆమేన్. ఇష్టమైన పని చేయటం మనం నేర్చుకుందాం. అప్పుడు మనల్ని వెతుక్కుంటే ఏమొస్తుంది చెప్పండి? మనల్ని వెతుక్కుంటే ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. దేవునికి ఇష్టమైన పని మనం చేసామనుకోండి, మనల్ని వెతుక్కుంటూ సమాధానం వస్తుంది. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేసి, నీ కుటుంబం మీద ప్రకాశింపజేసి, ఇంత ఇష్టమైన పనులు చేశావు, నిన్ను మరచిపోడు. దేవుని వాక్యంలో రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. దావీదుని గురించి ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22వ వచనం. దావీదు గురించి దేవుడు ఒక మాట చెబుతున్నారు, చూద్దామండి. అయ్యో, 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచింది. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును అన్నౌన్ టైం. అది అసలు ఎందుకు ఇక్కడ అపోస్తుల కార్యాల్లో దావీదుని గురించి రాయాల్సి వచ్చిందంటే రాయాలంతే. అతడు నా ఇష్టానుసారుడైన, ఏం చేశాడండి దావీదు ఇష్టానుసారంగా చేయడానికే? ఆమేన్. ఏం చేశాడు తెలుసా మీకు? నేను చెప్తా వినండి. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం తీయండి ఫాస్ట్గా. ఏమో దేవుడు గుర్తు చేశాడు, అందుకే దావీదు గురించి చెప్తున్నా. 17 సమూయేలు మొదటి గ్రంథం 33 చదువుతారా? సౌలు ఎవరు దావీదు? గట్టి చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, ఈ మాట గుర్తుపెట్టుకో. సౌలు ఎవరు? రాజు. దావీదు ఎవరు? బాలుడు. 32 చదువుదాం. 32. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? బాలుడు రాజుకు చెప్తున్నాడు. బాలుడు రాజుకు చెప్తున్నాడు, అయ్యా ఈ ఫిలిష్తీయుని బట్టి నువ్వు కృంగిపోవద్దు, సమాధాన పరుస్తున్నాడు. చూసారా? కలవరపడిన మనసు, బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, అన్ని విధాలుగా కృంగిపోయాడు సౌలు. రాజ్యం చేయి జారిపోతుందనుకున్న సమయంలో బాలుడుగా వచ్చాడు. ధైర్యం చెబుతున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. అందుకే రాయబడుతుంది, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. టెన్షన్లో ఉన్న సౌలుకు సమాధానం చెప్తున్నాడు, ధైర్యముగా ఉండు, ఈ ఫిలిష్తీయుని బట్టి నీ మనస్సు కృంగిపోకూడదు. ఆమేన్. ఆమేన్. సమస్యను బట్టి కృంగిపోవద్దని నువ్వు ఒక్క వ్యక్తితో చెప్పగలిగితే నువ్వు దేవుని బిడ్డవే. ఒక్క రాజుతోనే కాదండి, సైన్యంతో కూడా చెప్పాడు. కింది వచనాలు సైన్యంతో కూడా చెప్పాడు. 25వ వచనంలో ఇశ్రాయేలులందరూ భయపడి పారిపోతుంటే ఏమన్నాడు తెలుసా? జీవము కలిగిన దేవుని సైనికులను తిరస్కరించుటకు వీడి ఎంతటి వాడు అన్నాడు. ఆ మాటతో సైనికులకు బలం వచ్చింది, ధైర్యం వచ్చింది. పారిపోతున్న వారు నిలబడి యుద్ధం చేయడానికి తీర్మానం చేసుకున్నారు. బెదిరిపోతున్న వారికి, అధైర్యముగా ఉన్న వారికి, కృంగిపోయిన వారిని
దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? బాలుడైనప్పటికీ సమాధానం కలగజేస్తాడు. బాధపడకండి, కలవరపడకండి. కలవరము లాంటి సమస్యలు నిన్ను చుట్టుకున్న, గోలియాతు లాంటి శత్రువులు నీ ఎదురుగా నిలిచిన ఎవ్వరిని బట్టి నువ్వు కృంగిపోకూడదు. ఆమేన్. బాలుడు చెప్తుంటే రాజుకు సిగ్గయిందండి కదా. కొన్నిసార్లు పిల్లలే మనకు ధైర్యం చెప్తుంటారు, ఏడు వద్దులేమ్మా, దేవుడు సాయం చేస్తాడు, కృంగిపోద్దులే, ప్రభు సాయం చేస్తారు. ప్రజలను, సైన్యమును, రాజును కూడా సమాధానపరిచి, అందుకే దావీదుని గురించి అపోస్తుల కార్యంలో లూకా గారికి చెప్తున్నా, రాయాలి అక్కడ నువ్వు అంతే. ఆమేన్, ఆమేన్. చూసారా, సందర్భం కాదు కానీ రాయించాడు అక్కడ. కారణం ఏంటంటే దావీదుని గురించి చెప్పుకోవాలి. ఈరోజు మన గురించి అనేకులు చెప్పుకోవాలి. సుధాకరన్ అప్పుడప్పుడు చెప్తుంటాడు బాలు సార్ గురించి, కూర్చోబెట్టి, అసలు బాలుడని లేకపోతే ఈరోజు ఈ పరిచర్య లేదు, నేను ప్రభు నమ్ముకునేవాడిని కాదు. ఆయన ప్రభు దగ్గర నడిపించాడు, ఆయనకు దేవుని దూరమై కండక్టర్గా అది ఈయనైపోయాడు. ఈయనేమో ఆత్మల సంపాదనలో పడిపోయాడు. చూసారా, ఒక్కరిని లేపటానికి, ఒక్కరిని నడిపించవచ్చు దేవుడు. నీ ఇంట్లో చిన్న బిడ్డ కూడా జ్ఞానం కలిగి మాట్లాడతారు. నీకేం తెలుసులే అనొద్దు. స్తోత్రం. అది విశ్వాస లక్షణం కాదు. ఆలోచింపజేయాలి, ఆలోచించాలి. ప్రభు కార్యం చేయను గాక. మోకరించండి, తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.